ఎంత మందికి రీచ్ అయిందంటే ప్రతి ఒక్కరూ సినిమా గురించి మాట్లాడుకుంటున్నారు, రిలేట్ అవుతున్నారు, సినిమా థియేటర్స్కి వెళ్ళి చూడాలి అని అనుకుంటూ ఉన్నారు. ఎందుకంటే ఆ కంటెంట్ సినిమా ట్రైలర్లో చెప్పినట్టు దాదాపు మనలోని 80% మంది కనెక్ట్ అయ్యే ఒక రిలేటబుల్ కంటెంట్. ఇంతకీ మీ అందరిలో షరతులు వర్తిస్తాయి అనే సెగ్మెంట్ చదవకుండా సంతకాలు పెట్టిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఏ అగ్రిమెంట్లోనైనా ఒక్కసారి చేతులు ఎత్తండి అమ్మా. అసలు ఆ సెగ్మెంట్ జోలికి వెళ్ళకుండా ఒక్కళ్ళైతే చాలా ధైర్యంగా చేయెత్తారు. ఇంకా కొంతమంది చెప్పట్లేదు కదా ఎందుకు వచ్చిన బాధలని. ఏమైనా ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయా? అలా అలా సంతకాలు పెట్టడం వల్ల వచ్చిన తలనొప్పులు ఏమైనా ఉన్నాయా? టు షేర్ విత్ అస్. ఒక్కసారి ఒక్క మైక్ తీసుకుని ఆయన దగ్గరికి వెళ్ళరా ప్లీజ్. ఐ వాంట్ టు నో వన్ ఇంట్రెస్టింగ్ రియల్ స్టోరీ. చైతన్యరావు గారు, హార్టీ వెల్కమ్ టు యూ. వేణు ఉడుగుల గారు, వెల్కమ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్. ముందు వరుసలో కూర్చున్న టీమ్, కాస్ట్ అండ్ క్రూ అందరికీ కూడా వెల్కమ్. వెళ్ళిందా మైక్? చెప్పండి ఏదన్నా. హలో. షరతులు వర్తిస్తాయి అన్న సెగ్మెంట్ చూడకుండా సంతకం పెట్టి ఏం తెచ్చుకున్నారు తల మీదకి? చిట్ ఫండ్ కంపెనీలో సిగ్నేచర్స్ పెట్టారా? చాలా. మీకు కూడా అవకాశం ఉంటే మీకు కూడా పెడతాను. ఏంటంట? మీకు కూడా పెడతాను. చిట్ ఫండా? వద్దండి ప్లీజ్, నో థ్యాంక్స్. పెట్టడం వల్ల, సంతకం పెట్టడం వల్ల ఏమొచ్చింది? ఏమొస్తుంది? కోర్టు నోటీసులు వస్తాయి. సూపర్. సో అయితే మీరు బాగా రిలేట్ అవుతారనమాట సినిమాకి. అర్థమైంది, అందుకే వచ్చాను దీనికోసం. సూపర్ అండి, థ్యాంక్ యూ. ఇంకెవరైనా ఉన్నారా అలాగే స్టోరీస్ షేర్ చేసేవాళ్ళు, సంతకాలు పెట్టిన వాళ్ళు? మనకి ఎంత బద్ధకం అంటే అందులో ఉన్నటువంటి ఒక్కొక్క క్లాజు ఏం చదువుతాంలే అని అనుకుంటూ ఉంటాము. బట్ అఫ్కోర్స్ జీవితంలో కూడా మనకి ఏది కూడా సాఫీగా రాదు. చాలా వరకు అన్ని విషయాలను షరతులు వర్తిస్తూనే ఉంటాయి. మరి ఈ సినిమాలో మన క్యారెక్టర్స్ ఎదుర్కొన్నటువంటి ఆ అంశాలు ఏంటి, ఆ సమస్యలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా, రిలేటబుల్గా, ఎమోషనల్గా మన ముందుకు తీసుకురాబోతున్నారనమాట మూవీ టీమ్. సో మనందరం థియేటర్స్కి వెళ్ళి చూడడానికి రెడీ అయిపోదాము. సో స్టార్ లైట్ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యానర్ పైన శ్రీలత గారు, నాగార్జున సామల గారు, అలాగే శారద గారు, శ్రీష్ కుమార్ గారు, డాక్టర్ కృష్ణకాంత్ గారు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించడం జరిగింది. అండ్ అక్షర గారి దర్శకత్వంలో ఈ సినిమా మన ముందుకు వచ్చేస్తుంది. అండ్ ఆల్సో అరుణ్ చిలువేరు గారు ఈ చిత్రానికి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చేశారు. అండ్ ప్రిన్స్ హెన్రీ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో కూడా అదరగొట్టేశారు. సో ఇలా బోల్డ్ అంతమంది టెక్నీషియన్స్ గురించి, యాక్టర్స్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాము ముందు. బట్ ఇవాళ మాత్రం టు స్టార్ట్ విత్ ఆబ్వియస్గా మన ముందుకు వచ్చినటువంటి మోషన్ పోస్టర్ అండ్ టీజర్ని వరుస పెట్టి ఒక్కసారి ఆన్ స్క్రీన్ చూసేసిన తర్వాత మాట్లాడుకుందాం. కెన్ వీ హ్యావ్ ద మోషన్ పోస్టర్ అండ్ టీజర్ ప్లీజ్? బ్యూటిఫుల్ రిలేటబుల్ సినిమాని అయితే చూడబోతున్నాము. అండ్ టీజర్ చూస్తే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది, ఈ సినిమాలో చిరంజీవి, విజయశాంతి మాత్రమే, అంటే హీరో హీరోయిన్లు మాత్రమే కాదు, ప్రతి క్యారెక్టర్ ఇంపార్టెంటే అని చెప్పి వాళ్ళ క్యారెక్టర్ పేర్లతో సహా వాళ్ళని కాస్త ఇక్కడ సెంటర్ ప్లీజ్. యా, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఇక్కడికి వచ్చిన మీడియా మిత్రులకి, పెద్దలకి, మా ఇని ప్రముఖులకి. ఫస్ట్ నాకే ఇచ్చారు. అసలే ఏమంటారు, మా అక్షరాన్ని ఆర్టిస్ట్ని చేసాడు. ఒక సామాన్యుడు తీసిన సినిమా, మరొక సామాన్యుడు నటించిన సినిమా, సామాన్యుల గురించి తీసిన సినిమా అసామాన్యమైన విజయం సాధించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అంటే ఇది ఇప్పటికిప్పుడే చెప్పారా, ఏమన్నా ప్రాక్టీస్ చేసుకున్నారా? వచ్చిందా? ఓకే, ఆన్ స్పాట్ స్పీచ్లు ప్లీజ్. ఆయన ఏం మాట్లాడారండి? సినిమా గురించి మాట్లాడాలండి, మీ గర్ల్ ఫ్రెండ్ గురించి, వాళ్ళ గురించి ఇప్పుడొద్దు. ఓకే, షరతులు వర్తిస్తాయి గురించి చెప్పండి. యా, ఎవరో ఒకళ్ళు మాట్లాడండి. మూవీ స్టోరీ అయితే మాకు చాలా రిలేటబుల్గానే ఉంటుంది అనిపించింది. ప్రతి సాంగ్ కూడా అందరికీ పెళ్లి సాంగ్ కానీ అన్నీ కొంచెం మనకు న్యాచురల్గా అందరూ ఇంకా 10-15 సంవత్సరాలు కానీ ఇంకా మనం ఆ సాంగ్ని వింటామని నాకైతే అనిపించింది. మూవీలో పెద్ద రోల్ ఏం లేదు, చిన్న రోలే చేసినాం. కాకపోతే మాకు చైతన్య అన్న కొంచెం మంచి హార్ట్ఫుల్గా చాలా నచ్చింది షూట్లో. వాళ్ళ
చైతన్య అన్నది అంటే షూర్ అవుతుంది. షూర్ అవుతుందా? కాస్త టైం తీసుకోండి. ఈ లోపు నేను మా చైతన్య. ప్రియదర్శి గారికి ప్రియంగా వెల్కమ్ చెప్పాలి. హార్టీ వెల్కమ్ టు యూ ప్రియదర్శి గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ టు ద ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆఫ్ షరతులు వర్తిస్తాయి. ఒక్కసారి గట్టిగా చెప్పట్లు ఫర్ ప్రియదర్శి గారు. ఎస్, తగ్గిందా షివరింగ్? అయిపోయింది. కాదు, ఏమైనా చెప్పాలనుకుంటున్నారో చెప్పేసేయండి. మన అక్షయ్ అన్న కూడా చాలా థ్యాంక్స్, మాకు ఫస్ట్ అవకాశం మీరు ఇచ్చినందుకు మూవీలో. ఇంకా కాపీ పేస్ట్. ఓకే, థ్యాంక్ యూ. అక్షరన్నకైతే థ్యాంక్స్ చెప్పుకోవాలి. అన్న మంచి అవకాశం ఇచ్చిండు. చైతన్య మంచిగా రిసీవ్ చేస్తున్నాడు. థ్యాంక్ యూ అన్న. అంటే మాకు కొంచెం ఫియర్ ఉంటుండే, కెమెరా ఫియర్ ఉంటుండే. అన్న ధైర్యం చేసి చాలా ఎంకరేజ్ చేసిండు. సో దానికైతే థ్యాంక్స్ చెప్పుకుంటాం. అంతే. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. గారిని కూడా ఇప్పుడే వేదికపైకి పిలిచేద్దాం. దేవరాజు గారు, ప్లీజ్ వెల్కమ్ ఆన్ స్టేజ్. అండ్ శృతి, ఈ సినిమాలో చెల్లెలి క్యారెక్టర్లో మనకు కనిపించబోతున్న శృతి కూడా టు ప్లీజ్ జాయిన్ ద స్టేజ్. సూపర్. అందరికి నమస్తే అండి. నా పేరు దేవరాజ్ పాలమూర్. ప్రియదర్శనకి వెల్కమ్. ఇప్పుడు మాట్లాడమని మైక్ ఇచ్చిర్రు, మాట్లాడదాం సినిమా గురించి అంటేనో షరతులు వర్తిస్తాయి. నాకైతే చాలా ఉంటాయి. నాకు ముందే చెప్పారు సీరియస్గా, షరతులు వర్తిస్తాయి, నువ్వు ఎక్కువ మాట్లాడక సినిమా గురించి అని. ఒక మంచి సినిమా, ఇప్పుడు ఏ సినిమా రిలీజ్ ముందైనా ఇట్లాంటి ఫంక్షన్స్ చేసినప్పుడు కానీ మాట్లాడినప్పుడు కానీ చాలా అద్భుతంగా చేసినాం. చాలా గొప్ప సినిమా, చాలా బాగుంటుంది, బాగానే ఉంది. అయితే అంటే వేరే ఏం మాట్లాడుతున్నారు కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నా. ఈ సినిమాలో చాలా మంచి అవకాశం ఇచ్చిర్రు మాకు. అక్షరన్న ఎట్లా అంటే ఓ డైరెక్టర్, సినిమా వరకు మాకు డైరెక్టర్ కానీ మాకు ఆప్తులు, మా శివకళ్యాణ్ తర్వాత అక్షరన్న చాలా మంచి కోఆపరేట్ చేసి సినిమాలో మంచి పాత్ర ఇచ్చి నాకు దాన్ని బాగా చేసావు అనిపించుకున్నాను. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేసే దాంట్లో మా వేణువుడు అన్న ఎప్పుడు ముందు ఉంటాడు. అన్నకు స్పెషల్గా థ్యాంక్స్ చెప్పుకుంటూ, అదేవిధంగా సినిమా గురించి 15 తర్వాత పబ్లిక్ మాట్లాడతారు, ఆడియన్స్ మాట్లాడతారు. అప్పుడు నాకు షరతులు వర్తించవు. అప్పుడు నాకు తెలిసి 15 తారీఖు ఈవినింగ్ కాబట్టి అప్పుడు నేను సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మాట్లాడతా. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు బాగుంది. ఫస్ట్ నేను ఇక్కడ నుంచోడానికి కారణం ఇద్దరు. ఫస్ట్ నా పేరెంట్స్, మమ్మీ అండ్ డాడీ, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మా డైరెక్టర్, థ్యాంక్ యూ సార్. నన్ను నమ్మి, నా ఫస్ట్ మూవీ ఇది, నేనైతే చాలా టెన్షన్ పడ్డాను. నాకు మూవీ టీం మొత్తం చాలా హెల్ప్ చేశారు, నాకు ఏ ప్రాబ్లం రాలేదు. సో ప్రొడక్షన్ టీమ్కి అలాగే డైరెక్టర్ సార్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శృతి, లుకింగ్ రియల్లీ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. అండ్ ఎస్, సినిమా ట్రైలర్ చూసిన వాళ్ళైతే అసలు కరీంనగర్, ఆ యాస, నేటివిటీకి ఫుల్గా కనెక్ట్ అయిపోయారండి. ప్రతి ఒక్క యాక్టర్, అఫ్కోర్స్ చైతన్యరావు గారు అంటే ఏ క్యారెక్టర్ అయినా అలా అల్లుకుపోతారు. అండ్ మన భూమి శెట్టి కూడా ఎంత మంచి బాడీ లాంగ్వేజ్, మన తెలుగు అమ్మాయి, మన తెలంగాణ అమ్మాయి అన్నంత ఫీల్ ఎంత బాగా తీసుకొచ్చిందో, అందరూ అంత బాగా కనెక్ట్ అయిపోయారు. చాలా ఇంపార్టెంట్ రోల్స్లో కనిపించబోతున్నారు అని చెప్పేసి నవీల ప్రీ ఎక్కడున్నా సరే వేదికపైకి త్వరగా పరిగెత్తుకుంటూ వచ్చేయాలని కోరుతూ, ఎస్ వెంకీ గారు ప్లీజ్. విచ్చేసిన పాత్రికేయ సోదరులకు, పెద్దలు వేణువుల గారికి, అదేవిధంగా మా ప్రియదర్శి అన్నకి, అందరికీ కూడా నమస్కారం అండి. షరతులు వర్తిస్తే సినిమా ఇది నేను ఒక మంచి రోల్ చేశాను. ఇప్పటివరకు నన్ను అందరూ ఒక కమెడియన్గా చూశారు, కానీ మా డైరెక్టర్ మా అక్షరన్న నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అన్న. నాలో ఒక విభిన్నమైన షేడ్ని, అంటే వెంకీ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా చాలా బాగా చేయగలదని నన్ను గుర్తించి నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చావు. రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ ఈ సినిమాలో అండి మేము ఒక 20 రోజులు మేమందరం కలిసి కరీంనగర్లో షూట్ చేశాము. మాకు ఒక పిక్నిక్ అనిపించింది. మా చైతన్యరావు, మా శివ కళ్యాణ్, మా దేవరాజు, మా నవీల్, మేమందరం కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఈ షూట్ అయిపోయినప్పుడు, ఒక కాలేజ్ అయిపోయితే అయ్యో అప్పుడు అయిపోయింది అన్నట్టు ఎంత బాధపడ్డాము. షూటింగ్ అక్కడ అయిపోయినప్పుడు కూడా అంతే బాధపడ్డాము. బట్ మా చైతన్యరావు అన్న కూడా ఒకసారి అందరూ
క్లాప్స్ కూడా ఒక చిన్న విషయం చెప్తాను. ఏంటంటే ఆయన యాక్టింగ్ చేస్తూ మాకు కూడా అంటే సీన్స్ డిస్కషన్ చేసి ఇలా చేస్తే బాగుంటుందేమో, ఇలా చేస్తే బాగుంటుందేమో అని మాతో డిస్కషన్ చేసి మాకు అంటే సినిమా మంచిగా రావడానికి మాతో కూడా అన్న కొంచెం ప్రాక్టీస్ చేయడం జరిగింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ 15కి ప్రతి ఒక్కరి హృదయాల్లో నిలిచిపోయేందుకు మేము ముందుకు వస్తున్నాం. మీరందరూ మమ్మల్ని ఆశీర్వదించాలని It's my first time. Alright, no big nervous, but ఇక్కడ ఉన్న పెద్దవాళ్ళకి చిన్నవాళ్ళకి చూసే ఆడియన్స్కి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. అండ్ 9 years క్రితం యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసిన, యూట్యూబ్లో వీడియోస్ చేయడం స్టార్ట్ చేస్తాం సినిమాలో కెరీర్ చేసుకోవాలని. అండ్ ఆఫ్టర్ దాట్ 2019లో ఐ రిమెంబర్ అక్షర అన్న వేణుడుగుల సార్తో వరంగల్లో లొకేషన్ స్కౌటింగ్కి వస్తే ఫస్ట్ టైం కలిసి నాకు ఏదైనా అవకాశం ఉంటే ఇవ్వండి కదా సినిమాలో అని చెప్పి రిక్వెస్ట్ చేసిన. దాని తర్వాత మర్చిపోయినా. బట్ దెన్ ఆఫ్టర్ 2022లో నాకు అక్షరన్న దగ్గర నుండి కాల్ వచ్చింది. ఈ సైడ్ నబీల్, ఈ సినిమాలో నువ్వు చేస్తున్నావు, చరణ్ క్యారెక్టర్ మీది హీరో బ్రదర్ క్యారెక్టర్ అంటే ఐ రియలీ ఫెల్ట్ సో హ్యాపీ అండ్ ఓవర్వెల్మ్. The feeling was amazing when I saw the schedule in which my name was included, and that's how it started. Cinema chala baagundi, relatable film, mast Telangana cinema, and we really worked hard. And మీరందరూ చూడాలి తప్పకుండా 15th March రోజు దగ్గర ఉన్న థియేటర్స్కి వెళ్ళండి, సినిమా చూడండి, సపోర్ట్ చేయండి. అండ్ త్వరలో ఇంకా మంచి మంచి సినిమా చెప్పు. అండ్ ఇంకొక చిన్న విషయం, తెలంగాణ సినిమా అంటేనే మందు, మటన్, మజ్జిగ అన్నీ ఉంటాయి అనుకుంటారు. కానీ కాకపోతే ఒక లోయర్ మిడిల్ క్లాస్లో ఉన్నటువంటి అనుబంధాలని అంటే తెలంగాణ సినిమా అంటే ఇవి కూడా ఉంటాయని మా షరతులు వర్తిస్తే సినిమా నిరూపిస్తుందండి. It's very relatable film. I loved working, and thank you so much. Thank you so much, Akshara Anna, for believing in my work, believing in me, and thank you guys. Thank you so much. థ్యాంక్ యూ సో మచ్ ఇద్దరికి. గుడ్ లక్ అండ్ థ్యాంక్ యూ. ఓకే, సో ఎస్, నేను ఇందాక విజయశాంతికి వెల్కమ్ చెప్పడం మర్చిపోయానబ్బా. ఒక్క కథలో మునిగిపోయాను నేను. అయినా మా భూమి శెట్టి ఇంత అందమైన మా విజయశాంతికి వెల్కమ్ నేను ఇలా సింపుల్గా మాటల్లో చెప్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఆ అమ్మాయికి వెల్కమ్ చెప్పడానికి, మనందరినీ కాసేపు నవ్వించడానికి మన ఆర్జే అవినాష్ ఉన్నారు కాబట్టి ఒక మంచి స్టాండప్ కామెడీతో మనల్ని కడుపుబ్బా నవ్వించడానికి ఈజ్ రెడీ. Put hands together to welcome RJ Avinash on stage. హాయ్, అందరికీ నమస్తే. మై నేమ్ ఇస్ అవినాష్. నేను ఒక ఎక్స్ ఆర్జే అండ్ ఆల్సో కరెంట్ స్టాండప్ కమెడియన్. అండ్ మా ఫ్యామిలీ వాళ్ళ దృష్టిలో నన్ను వదిలేసారు వాళ్ళు, అనవసరంగా వచ్చినాడు బై మిస్టేక్లో అని చెప్పేసి అవుతుంది. అండ్ సినిమా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించి కదా నేను చెప్తాను. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఒక మంచి రిచువల్ ఉంటుందండి, ఒక కట్టుబాటు ఉంటుంది. ఏంటిదంటే మనకి జనరల్గా మన ఇంట్లో లొల్లు అవుతుంది అనుకో, సేమ్ టైం పక్కన ఇంట్లో లొల్లు అవుతుంది అనుకో, మాకి మన ఇంట్లో లొల్లు అయిపోతుంది. ఎందుకంటే మనకు పక్కన ఇంట్లో లొల్లు కావాలి. పక్కన ఇంట్లో లొల్లు అయినాక మన ఇంట్లో సంబరం, మా అన్న డబ్బు కొడుతుంటాడు, వేరే ఉంటుంది మొత్తం ఇట్లనే. అండ్ ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి కదా నార్మల్ జనరల్గా. మా నాన్నకి బట్టలకే వచ్చింది ఇట్లనే, మా అమ్మ చాలాసార్లు కొట్టి అట్లా వచ్చేసింది మా నాన్నకి. అండ్ ఇట్లా ఆర్గ్యుమెంట్స్ ఎట్లయితే లొల్లి ఇవన్నీ మీకు తెలిసిందే. సో మా డాడీకి మమ్మీకి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయింది ఒకసారి. మా నాన్న ఇంజనీర్ అనమాట, అంటే మనలేక ఇంజనీర్ కాదు, నిజంగానే ఇంజనీర్ మా అయ్య. సో ఎన్ఐటి వరంగల్ ఇలా చదివింది మా నాయన. మా ఇంటి ముందు ఉంటుంది ఎన్ఐటి వరంగల్. నువ్వు బై మిస్టేక్లో దర్వాజా తెలిసి వాకింగ్ పోయినా అందులోకి వెళ్ళిపోతావు, ఒక భయానకు ఉంటుంది. సో వన్ ఫైనల్ దే హ్యాడ్ వెరీ బిగ్ ఆర్గ్యుమెంట్. అండ్ మా నాన్న ఆఫీస్ పోయిండు, ఇంటికి తాళం వేసేసిండు, మర్చిపోయింది తాళం పెట్టడం అనమాట. సో మా అమ్మ బాగా చదువుకున్నాను, మా అమ్మ కూడా. మా అమ్మ గోల్డ్ మెడల్ ఇస్తుంది కాకతీయ యూనివర్సిటీలో, హిస్టరీ డిపార్ట్మెంట్, గ్రూప్స్ కోచింగ్ కూడా ఇస్తుంటుంది. ఇప్పటికి నేను పుట్టినాక ఏం చేయాలో తెలియక ఉస్మానియా యూనివర్సిటీ సైకాలజీ చేస్తుంది మా అమ్మ. నిజంగానే చేస్తుంది, మజా కాదు. అండ్ దాని తర్వాత మా నాన్న ఆఫీస్ పోయిండు, మమ్మీ స్కూల్కి పోయింది. నేను అప్పుడు బచ్చకట్టు ఉంటుండే, సమ్ 4th or 5th స్టాండర్డ్, నేను 4th క్లాస్ ఉంటుండే కావచ్చు. దెన్ మా అమ్మ స్కూల్ నుంచి వచ్చింది, నేను కూడా దాని తర్వాత స్కూల్ నుంచి వచ్చినప్పుడే నాకు జనరల్గా నాకు చెమట బాగా వస్తుంది. ఐ స్వెట్ అ లాట్, చాలా చెమట వస్తుంది. మా అమ్మ ఏం చేసింది, నాకు వరండాలో మా అక్క ఫ్రాక్ ఉండే అనమాట, ఫుల్ నాకు మొత్తం ఫ్రెషప్ చేయించి మా అక్క ఫ్రాక్ తీసి నాకేసింది. మా అమ్మ ఫ్రాక్ వేసి పిలికలు కట్టింది నువ్వు నాకు అర్థం కాదు ఏం చేద్దాం అనుకున్నావు. మా ఇంటి పక్కన ఒక లంగా డ్యాన్స్ మాస్టర్ ఉంటుండే, వాడు ఓన్లీ అమ్మాయిలకి డ్యాన్స్ నేర్పిస్తాడు. వాడు వచ్చి అడుగుతుంది మా అమ్మని, మేడం మీ అమ్మాయికి డ్యాన్స్ నేర్పించు కదా. మా అమ్మ చూడదు, ఏ అమ్మాయి కదా నా ఫ్రాక్ ఎక్కుతుంది మా అమ్మ ఇట్లా.
మా అమ్మది ఈవెంట్ ఓపెనింగ్ ఆ మమ్మీ నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు అసలు 2 తోడ ఒక రిబ్బన్ పెట్టి కట్ చేయట్లా నీ అబ్బా. అండ్ ఇట్లనే లైక్ యాజ్ టోల్డ్ మనకు అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎంత బ్యూటిఫుల్ రిచువల్స్ ఉంటాయంటే అసలు ఈ జనరేషన్ తెలియదు చాలా మట్టుకి 90s కిడ్స్ ఎవరైతే జనరేషన్లో వాళ్ళకి తెలుస్తుంది. అసలు మా జనరేషన్కి ఇంట్లో వేసుకునే బట్టలు ఉంటుండే, బయట వేసుకునే బట్టలు ఉంటుండే. ఈ జనరేషన్లో తెలుస్తుంది మాకు కమ్సే కమ్ 2 సార్లు ఫరక్ ఉంటుండే బయట అట్లా ఉంటుండే. సో ఇట్లనే మా అక్క బాగా చదువుకుంటుంది. ఆ పిల్ల ఇక బాగా ట్రై చేసినాం, చేతపడి కూడా ట్రై చేసినాం, పోరు సెట్ అయితే లేదు, ఇక వదిలేసినాం ఆమె. దాని తర్వాత ఒకరోజు జాబ్ వచ్చింది అనమాట ఆమెకి. జాబ్ వస్తే దెన్ మమ్మల్ని ఒక 5 స్టార్ హోటల్కి తీసుకొని వెళ్ళాను. ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ 5 స్టార్ హోటల్కి పోతే అసలు ఎట్లా బిహేవ్ చేస్తారో నేను చెప్తాను. ఆ రోజు మేము మొత్తం బయట వేసుకునే బట్టలు వేసుకున్నాం, ఇక చెమకాయిస్తున్నాం, కాలే గంట సేపు మార్వడాలు అయిపోయినాం, మొత్తం పోతున్నాం. అందరు మమ్మల్ని చూసి హ్యాపీ దివాలి అంటారు, మేము పోతున్నాం లోపలికి. వీఆర్ గోయింగ్ ఇన్సైడ్ అండ్ పోతున్నామా అక్కడ దాకా పోయినాం. మేము వెంట టు వెస్టిన్ యాక్చువల్లీ ఆడదాకా పోయినాం, కూర్చున్నామని చెప్పి చూస్తున్నాం. మేము సెటిల్ కానీ కూర్చున్నాం. స్టాఫ్ మా దగ్గరకు వస్తుంది, హోటల్లో పనిచేసే వాళ్ళందరూ. మేము పర్సన్ అవుతున్నాం, మేము ముఖాలు చూస్తున్నాం, స్టాఫ్ మా దగ్గరకు వస్తుంది అని చెప్పేసి. నిజంగా చెప్తున్నాం, ఆ రోజు స్టాఫ్ కంటే ఎక్కువ ప్రెషర్ మా మీద ఉండే. అండ్ ఇంకొకటి ఏంటంటే స్టాఫ్ కస్టమర్లను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తారు, మేము స్టాఫ్ని ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాం. మాది రివర్స్ ఉంటుండే, మాకి మొత్తం సవాళ్ళే లేకుంటుండే. అండ్ ఇంకోటి ఏంటంటే నేను చెప్పిన అయిపోయింది. మా అమ్మ మమ్మీ కూర్చుందామని చెప్పిన. మా అమ్మ చూడాలి, కూర్చుందామంటే కుర్చీ దుడుస్తుంది మా అమ్మ. మమ్మీ మనం ఆల్రెడీ యాక్టింగ్ చేస్తున్నాం, దొరికిపోతాం, ఇజ్జత్ కచరా అయిపోయింది. అండ్ తిందామని చెప్పేసి వీఆర్ వెయిటింగ్. అండ్ మా అమ్మ ఆర్డర్ చేద్దామంటే మా సిస్టర్ ఆర్డర్ అనమాట ఆర్డర్ చేసింది. ఒక చిల్లీ చికెన్ ఆర్డర్ చేసిన, ఒక 2 ముక్కలు వచ్చినాయి. ఇక తింటుంటే కథమా అసలు ఎనీ మిడిల్ క్లాస్ మామ్ యూటెక్ ఎవరైనా కూడా మన అమ్మతో రెస్టారెంట్ ఏంటంటే గానే కాదు, ఈ చికెన్ నేను ఇంట్లో చేయను అది నీకోసం, నువ్వు దానికోసం వచ్చి రెస్టారెంట్లో తింటున్నావు. మమ్మీ దండం పెడతా, మనం ఇంటర్వ్యూల దాకా నెట్టుకొచ్చినాం, ఇక్కడ దొరికినామంటే ఇజ్జత్ పోతుంది. చూస్తున్నాం అయిపోయింది. పక్కన టేబుల్ అట్లా జస్ట్ అందాజ అట్లా చూద్దామని పక్కకు చూసినాం. ఒక ఆంటీ 20 టిష్యూలు తీసి బ్యాగ్లో పెట్టుకున్నది. మేము మిడిల్ క్లాస్ అనుకున్నాం, లోవర్ మిడిల్ క్లాస్ ఉన్నారు. సమజ్గానే నాకు అసలు ఏమవుతుంది, ఏం నడుస్తుందని చెప్పి ఇదంతా అయిపోయింది. చూస్తున్నాం, అరే మన ఫ్యామిలీ అయినా ఏం లొల్లి కాకుండా నడుస్తుందని చెప్పేసి వెయిట్ చేస్తుండే. గతం ఇక మా డాడీ అసలు మా ఫ్యామిలీ కాదు తెలుసా. ఇక మా అయ్య సూట్ వేసుకొని వచ్చాడు, సూట్ వేసుకొని వచ్చి కూర్చున్నాడు. మా అయ్య ఏం మాట్లాడతారండి నాతో. ఏంది వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసి 12 years అయింది. ఆ రోజు మెసేజ్ చేస్తుంది మా నాయన నాకు, సన్ బిహేవ్ ప్రాపర్లీ అట. డాడీ జామున్ సీడ్ పెడితే జామునే వస్తుంది, నీ కొడుకు నీ లెక్కనే ఉంటాడు ఆబ్వియస్లీ, ఇంకెట్లా వస్తుంది అనుకుంటున్నావు. అయిపోయింది. అండ్ జస్ట్ వాంటెడ్ టు టెల్, నేను కూడా ఈ సినిమాలో యాక్ట్ చేసిన కాదు, నాకు అర్థమైతే నాకు దిగిపోవని కొడుతురా లేకపోతే అంటే చిన్న డౌట్ అది. ఓకే ఫైన్. ఈ సినిమాలో హీరోయిన్ బ్రదర్ క్యారెక్టర్ చేసినాండి నేను బయట ఇట్లా చేతబడిలు చేస్తాను లేకుండా, బట్ ఫిర్బీ నన్ను పట్టుకొచ్చి సినిమాలో యాక్టింగ్ చేయించారు. వాట్ ఎవర్ ఇట్ ఇస్, బట్ థ్యాంక్ యూ సో మచ్ చైతన్య భాయ్. నేను ఆర్జే ఉన్న తర్వాత సినిమాలో యాక్ట్ చేద్దామని చాలా ట్రై చేసిన, వస్తలేవు అట్లా అని చెప్పి స్టాండర్డ్ కామెడీ ట్రై చేసిన, అది నడుస్తుంది. దెన్ ఈయనే నాకు పిలిచి సపోర్ట్ చేస్తారు భయ్ అని చెప్పి ఈ సపోర్టెడ్ మీ అలాట్. చైతన్య అన్న చాలా చైతన్యవంతంగా సపోర్ట్ చేస్తే ఈ డైరెక్టర్ అక్షర గారు నా యాక్టింగ్ కెరియర్కి అక్షరాభ్యాసం చేసిండు. నేను ఈ సినిమాలో చిన్న గమూలకు కనిపిస్తున్నా కదా, అప్పుడు నేను యాక్టింగ్ చేస్తుండే అనమాట. బట్ 15వ తారీఖు వస్తున్నాం, 15th March విల్ సీ యూ ఆన్ థియేటర్స్. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ అవినాష్. ఓకే, అండ్ ఫర్గాట్ టు టెల్ యూ వన్ థింగ్ మ్యాన్, ఒకటే నిమిషం దండం పెడతా. ఓకే, చాలా మటుకు బ్యాంక్ యాడ్స్లో లాస్ట్ ఒక వర్డ్ వస్తుంది, మీకు తెలిసింది, టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. అది నాకు వంతు. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై, షరతులు వర్తిస్తాయి. సూపర్, థ్యాంక్ యూ సో మచ్ అవినాష్ గారు. వాళ్ళకి ఇచ్చారా? థ్యాంక్ యూ సో మచ్ అండి, నిజంగా సూపర్గా నవ్వించారు. ఎనీవేస్, మిడిల్ క్లాస్ లోయర్ మిడిల్ క్లాస్ కష్టాలు ఆ స్టోరీల జోలికి వెళ్తే ఇలాంటి బోల్డ్ కథలు వస్తూనే ఉంటాయి, మనకి ట్రాజిక్ కామెడీలు వస్తూ ఉంటాయి అన్నమాట. సో ఐ థింక్ షరతులు వర్తిస్తాయి సినిమాలో కూడా అలాంటి రిలేటబుల్ ఫన్ కూడా చాలా ఉంటుంది, ఫన్ ఎమోషన్ కూడా చాలా ఉంటుందని అర్థమవుతుంది. సో ఇక ఆలోచన చేయకుండా ఈ సినిమాలో నిజంగా షరతులు వర్తిస్తాయి ఏ ఆస్పెక్ట్లోనూ ఎక్కడా తగ్గేదేలే అన్నట్టే చేశారండి. ఇవాళ ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా అలాగే చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నేను ఈ సినిమాలో చాలా మంచి రోల్ చేశాను. కొన్ని సినిమాలలో చేస్తే మనకు కొన్ని క్యారెక్టర్స్ అట్లా గుర్తుండిపోతాయి.
ఈ సినిమాలో నా క్యారెక్టర్ చూస్తే మీరు మీ అమ్మ గుర్తుకొస్తుంది ఖచ్చితంగా. మీ పక్కింట్లో ఉన్న మీ చిన్నమ్మ కావచ్చు, పెద్దమ్మ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ గుర్తుకొస్తారు. చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారు నాకు అక్షర్ గారు. చాలా థ్యాంక్స్ అండి. తప్పకుండా ఈ సినిమాని చూసి మీరందరూ మమ్మల్ని ఎంకరేజ్ చేశారనుకుంటున్నాను. ఏముందులే ఇంకొక 15 days 1 month పోతే ఓటీటీలో వస్తుంది అని అనుకోకుండా ఖచ్చితంగా థియేటర్లోనే చూడండి, మమ్మల్ని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. Actually, I'm not able to talk properly because my voice is not that much good. మేడారం ఎఫెక్ట్ అంతా చాలా చక్కగా వినిపిస్తుంది. నిజం, ట్రస్ట్ మీ, చాలా బాగుంది. లేదు, మేడారం డస్ట్ అంతా నాతోటే ఉంది. సో అక్షర గారు నాకు విరాట పర్వం సినిమా టైంలో బాగా పరిచయం అయ్యారు. థ్యాంక్ యూ వెను సార్, బికాస్ ఆఫ్ యూ అక్షర గారు నాకు పరిచయం అయ్యారు. విరాట పర్వంలో నేను డబ్బింగ్ చెప్పడానికి వచ్చాను. సాయి పల్లవి గారి మదర్ ఈశ్వరీరావు గారి వాయిస్ నాది. సో ఆ వాయిస్ చెప్పడానికి వచ్చినప్పుడు అక్షర గారు కలిశారు, అక్కడ పరిచయం. ఆ తర్వాత ఈ సినిమా అప్పుడు అడిగారు, అక్క మీరు చెయ్యండి. నేను ఎంప్లాయీ కాబట్టి V6లో ఒక 2-3 days అయితే చేస్తా, ఎక్కువ అయితే కష్టం అని చెప్పాను. సో నన్ను అట్లా థ్యాంక్ యూ సో మచ్. నన్ను నా ఏజ్ గ్రూప్లో చూపించారు అక్షర గారు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో బికాజ్ నేను చంద్రవ అంటే చాలామంది ముసలోళ్ళందరికీ డ్రీమ్ గర్ల్ నేను బేసిక్గా. సో నన్ను అలాగే కాకుండా నన్ను నాలాగా చూపించారు, నా ఏజ్ గ్రూప్లో చూపించారు. అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. వేణు సార్, ప్రియదర్శి బ్రో, అరుణ్ సూపర్ మ్యూజిక్, తమ్ముడు చైతన్య. రేపు మనం ఇంటర్వ్యూ చేద్దాం. ఈరోజు భూమి లేదని ఆగాము, రేపు చేద్దాం. సో వన్ అండ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఇలా సినిమాల ద్వారా సుజాత అంటే ఏంటో కూడా ఆ పేరు కూడా బాగా వెళ్ళాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పద్మావతి గారు అండ్ సుజాత గారు. అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ముందుగా మా హీరో గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, అక్షర్ అన్నకి. ఈ సినిమా అంతా కరీంనగర్లో చేసాము. చాలా ఎలా అంటే లొకేషన్ కూడా చాలా న్యాచురల్గా ఉండేది. సో సినిమా అయితే చాలా బాగా వచ్చింది. ఈ సినిమా 15th రిలీజ్ అవుతుంది. చూసి అందరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాము. ఇందాక చూసే ఒక్క కథ అసలు చిన్నప్పుడు మేము చూసేవాళ్ళము, కానీ ఇప్పుడైతే ఒక్కతో పాటు బల్గా సినిమా కూడా ప్లే చేస్తున్నారు ఊర్లలో. థ్యాంక్ యూ అన్న, మీరు వచ్చి బ్లెస్సింగ్ చేస్తాను. నిన్న రీసెంట్గా మూవీ కూడా వచ్చి మంగళవారం, మా వైఫ్ అయితే చాలా పెద్ద ఫ్యాన్ అయిపోయింది. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. టెక్నీషియన్స్తో ఇదే తెలుసా మాకు హ్యాపీగా, వాళ్ళు ఎప్పుడు కెమెరా వెనకాలే పనిచేయడానికి ఇష్టపడతారు. మాట్లాడు. హలో అండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్తే. వేణు ఉడుగు గారికి, ప్రీవియస్ గారికి. అండ్ ఈ సినిమా నాకు అవకాశం ఎలా వచ్చిందంటే, ఒక 2-3 years నుంచి ఒక వ్యక్తి నాకు కాల్ చేస్తూ ఉంటారు మధ్యలో, ఎవ్రీ 3 monthsకి 6 monthsకి అలా బ్రో మనకు సిమోన్ బ్రో చేయాలి, మనం వేరే యూజ్ చేయాలని. ఓకే రోజు చేద్దాం బ్రో అనేవాడిని, పెట్టేసేవాడిని. అలా ఒక 2 years అయిపోయింది. ఆ 2 years తర్వాత ఒక వ్యక్తి, అదే వ్యక్తి మళ్ళీ ఫోన్ చేసి మా ఇంటికి వచ్చేసారు ఒకసారి. ఆయనే మన అక్షర్ కుమార్ బ్రదర్. బ్రో థ్యాంక్ యూ సో మచ్ బ్రో. ఈ సినిమాకి నేను అసలు ఫస్ట్ అన్ని విధాలుగా థ్యాంక్స్ చెప్పాల్సింది ఆయనకే. బికాస్ ఆయనకి నా మీద నచ్చి నన్ను ఫస్ట్ నుంచి కూడా నన్ను విద్యార్థులు అనుకొని ఈ సినిమాకి తీసుకున్నారు. థ్యాంక్స్ ఫర్ ద బిలీవ్. సో వచ్చి ఇంకా సాంగ్స్ పైన వర్క్ చేశాము. అంటే ఈ సినిమా ఎందుకు చాలా స్పెషల్ అంటే నాకు, అంటే నేను బేసికల్గా వరంగల్లో నేను పుట్టి పెరిగింది వరంగల్. సో కానీ నాకు రీజనల్ తెలంగాణ ఆ రీజనల్ సాంగ్స్ గురించి నాకు ఏం ఐడియా లేదు, టు బి హానెస్ట్. సో ఆయనకి అదే చెప్పాను, బ్రో నాకు నిజంగా తెలియదు, మళ్ళీ నేను షూట్ అవుతానో లేదు నాకు తెలియదు అని చెప్తే, లేదు బ్రో నువ్వు ఏ స్టైల్ మ్యూజిక్ చేస్తావు అదే స్టైల్ మ్యూజిక్ సినిమాకి కావాలి, అలాగే చేయాలి. నాకు ఫ్రీడమ్ ఇచ్చారు చాలా. సో ఇంకా గొప్ప విషయం ఏంటంటే, లెజెండరీ రైటర్ అయిన గోరటి వెంకన్న గారితో సాంగ్తో నేను రాసిన సాంగ్కి ఆయన రాయడం అనేది ఇట్స్ బిగ్గెస్ట్ థింగ్ ఇన్ మై లైఫ్. మళ్ళీ అలాంటి ఆపర్చునిటీ ఆయనతో వస్తుందో లేదో నాకు ఐడియా కూడా లేదు. సో అండ్ ఆల్ ది మై రైటర్స్, మన మళ్ళీ కూడా గంగప్రసాద్ అండ్ సారీ ఆయన మర్చిపోయాను. సో ఆల్ ద రైటర్స్ ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు దెమ్.
సో హ్యాపీ టు బీ ఏ పార్ట్ ఆఫ్ దిస్ మూవీ అండ్ యా సింగర్స్ ఆఫ్ కోర్స్ రామీరాల మై ఫ్రెండ్. సో రామీరాల ఒక సాంగ్ పాడారు ఇందులో. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ సాంగ్. ఇప్పుడు విన్నాం కదా మనం. సో అదండి. సో సారీ నేను మాట్లాడలేను బికాస్ చాలా ఆఫ్టర్ ఉంటాం కదా, సడన్గా హాస్టల్లో మాట్లాడడానికి ఇట్స్ నాట్ పాసిబుల్. బట్ ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ ఇన్ ఎవ్రీ డే ఫర్ ఎవ్రీ వన్. ఐ థింక్ మీరు వెళ్ళే ముందు మీరు కంపోజ్ చేసిన ఆకాశం అందని పాట ఉంది కదా, చూద్దామని మీరే చెప్పేసి వెళ్ళిపోవచ్చు. యా అండి. ఈ సినిమాలో నాకు నిజంగా చాలా ఇష్టమైన సాంగ్ ఆకాశం అందని సాంగ్. అది చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.